ఈ నగరానికి ఏమైంది? హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో వరుస హత్యల కలకలం రేపుతున్నాయి. కారణం ఏదైనా హత్యలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్న హత్యలు మాత్రం ఆగడం లేదు. గత నెలలో జరిగిన హత్యలు మరొక ముందే పాతబస్తీలో మరో హత్య జరిగింది. ఆధిపత్య పోరులో బహిరంగంగానే రౌడీ షీటర్స్ రెచ్చిపోతున్నారు. మరింత సమాచారం అందించడానికి వాసు ఉన్నారు లైవ్లో. వాసు, చెప్పండి, లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్లో ఉంది. అట్ ద సేమ్ టైం కఠిన శిక్షలు అమలు చేస్తామంటూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి అలాగే సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడికక్కడ క్రైమ్ రేట్ పెరిగిపోతూనే ఉంది ఈ నగరంలో. ఎందుకు ఇలా జరుగుతోంది? పూర్తి అప్డేట్స్ ఏంటి వాసు? సిద్ధు, తాజాగా చూసినట్లయితే హైదరాబాద్ మహానగరంలో 3 కమిషనరేట్ల పరిధిలో కూడా వరుస నేరాలు కొంచెం సంచలనం కలిగిస్తూ ఉన్నాయి. అదే క్రమంలో ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గడిచిన 2 నెలల్లో దాదాపు 20 హత్యలు చోటు చేసుకుంటే ఒకే రోజులో 5 హత్యలు జరిగిన సందర్భాలు లేకపోలేదు. కానీ నిన్న జరిగినటువంటి రియాజ్ అనే రౌడీ షీటర్ హత్యకు సంబంధించి షాలిబండలో జరిగినటువంటి ఈ హత్యకు కేవలం ప్రత్యర్థులు ఆధిపత్య పోరులో నేపథ్యంలోనే అతనిపై కాల్పులు జరిపి ఆ తర్వాత తలపై రాడ్డుతో మోదీ అత్యంత దారుణంగా హత్య చేశారు. రీసెంట్గా ఎల్బీ నగర్లో ఒక మహిళ ఆర్థిక సంబంధాల నేపథ్యంలో కూడా సుత్తతో మోదీ హత్య చేసిన నేపథ్యం. ఇక హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో వృద్ధురాలని ఇంట్లో దూరి అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అంటే ఇలాంటి హత్యలకు సంబంధించి చూసినట్టయితే ఒక్క పాత బస్సుకి సంబంధించి సౌత్ జోన్లో చూస్తే దాదాపు గడిచిన 3 నెలల వ్యవధిలో కూడా 20 హత్యలు సంబంధించి జరిగితే అందులో ఎక్కువగా రౌడీ షీటర్స్ సంబంధించినటువంటి ఆధిపత్య పోరుతో పాటు ఆర్థిక సంబంధాల కారణంగా జరిగినటువంటి హత్యలు కలిగిస్తూ ఉన్నాయి. అంటే 2023లో 259 హత్యలు చోటు చేసుకుంటే దీంట్లో ఎక్కువ శాతం కూడా ప్రధానంగా చూసినట్టయితే సౌత్, ఈస్ట్, వెస్ట్ జోన్లకు సంబంధించినటువంటి ప్రాంతాల్లోనే, అంటే హైదరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లోనే ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి. తర్వాత రాచకొండ కమిషనరేట్లో జరుగుతూ ఉన్నాయి, ఆ తర్వాత సైబరాబాద్లో చోటు చేసుకుంటున్నాయి. కానీ రీసెంట్గా గడిచిన 6 నెలల్లో ఒకసారి చూసినట్టయితే 50 హత్యలు అయితే సంచలనం కలిగిస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఒకసారి మనం చూసినట్టయితే హైదరాబాద్లో నేరస్తులు కానీ రౌడీ షీటర్లు కానీ చూసినట్టయితే సైబరాబాద్ చూసినట్టయితే 1069 మంది, హైదరాబాద్లో 1600 మంది, రాచకొండలో 4780 మంది దాదాపు కనిపిస్తూ ఉన్నారు. మొత్తం వీళ్ళపైన పూర్తి స్థాయి నిఘా కొరవడిందని చెప్పాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాజా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పోలీస్ ట్రాన్స్ఫర్ల విషయంలో కూడా ఎవరు ఎక్కడ నిలకడగా ఉండే పరిస్థితి లేదు. ఇన్స్పెక్టర్లు చూసినట్టయితే 2 సార్లు ట్రాన్స్ఫర్లు అయ్యాయి, ఐపీఎస్ల బదిలీలు జరుగుతూ ఉన్నాయి. కానీ నిలకడగా ఎవరు అక్కడ ఉండి పనిచేసే పరిస్థితి లేదు. కాబట్టి పూర్తిగా కూడా నేరాలపైన అవగాహన లేకపోవడం, ఎక్స్పీరియన్స్ సీనియర్ అధికారులు అక్కడ ఉండకపోవడం కూడా వరుస నేరాలకు తావిస్తూ ఉంది. రౌడీ షీటర్లపైన పూర్తి స్థాయిలో నిఘా కొరబడిందని మాత్రం చెప్పాలి. కానీ పరిస్థితి ఇలానే కొనసాగితే హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పే అవకాశం ఉంది. కాబట్టి జంట కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే 3 సార్లు పోలీసులు కాల్పులు తెగబడ్డారు. ఎవరైతే నేరస్తులపైన కూడా నాంపల్లి రైల్వే స్టేషన్తో పాటు సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా కాల్పులు జరిపిన లాభం లేకుండా పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మరింత పటిష్టంగా హైదరాబాద్లో భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. పాత నేరస్తులపైన నిఘా పెంచాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ప్రధానంగా కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది పూర్తిగా దెబ్బతిన్నది. కేవలం ఏదైతే పూర్తిగా టెక్నాలజీ పైన ఆధారపడి పోలీసు వ్యవస్థ పనిచేస్తున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి హ్యూమన్ ఇంటెలిజెన్స్ పైన కూడా నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో నేరస్తులపైన కంట్రోల్ చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. మాత్రం చాలా ఈ హత్యలు నేరాలు చూసినట్టయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సిద్ధు.